ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మన ప్రతి ఉదయం నిద్ర లేవగానే మొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికేవారిగా ఉండాలి. ఈ రోజంతటిని దేవుని చేతిలో నువ్వు పెడితే ఈ రోజంతా దేవుని కాపుదల కృప నీకు అనుగ్రహించబడుతుంది. నీవెవరితో మాట్లాడకముందు దేవునితో మాట్లాడాలి. ప్రార్థన ద్వారా దేవుడితో సమయాన్ని నువ్వు గడిపేవారుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 19వ వచనము. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచన విషయంలో దేవుడే గొప్పవాడు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు. మన దేవుడు గొప్ప ఆలోచన కలిగిన దేవుడు. నీకు ఎటువంటి ఆలోచన కావలసిన దేవుడు అనుగ్రహించే దేవుడు. నీ ఆలోచనలు తలంపులు ఎరిగిన దేవుడు. ఆయన గొప్ప ఆలోచన కలిగిన దేవుడు. ఎవరికి ఏ సమయంలో ఏది అనుగ్రహించాలో, అద్భుతంగా అయిన కార్యాలు జరిగించాలో అన్నీ తెలిసిన దేవుడు. మన దేవుడు క్రియలు జరిగించు సంపన్నుడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు. నీకు దేవుడు వాగ్దానం ఇచ్చారంటే ఆయన తప్పకుండా ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తారు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. క్రియలు జరిగించే విషయంలో ఆయన శక్తి సంపన్నుడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మాట ఇచ్చిన దేవుడు, మరి తప్పని దేవుడు. నీకు ఏదైనా వాగ్దానం చేస్తాడంటే తప్పకుండా జరిగిస్తారు. ఆయన క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు. తప్పకుండా జరిగించే దేవుడు, క్రియలు జరిగించే దేవుడు. ఎంతో మందికి ఎన్నో అద్భుతమైన కార్యాలనైనా జరిగించారు. స్వస్థతలను జరిగించారు. అద్భుతమైన కృపలను మరి ఆయన జరిగించారు. చనిపోయిన వారిని లేవనెత్తారు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఎన్నో అద్భుతమైన క్రియలను ఆయన జరిగించిన సంపన్నుడు. మనకు కావలసిన క్రియలు కూడా ఆయన జరిగిస్తారు. మాట ఇచ్చారంటే తప్పకుండా ఆయన జరిగిస్తారు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు, క్రియలు జరిగించు క్రియా సంపన్నుడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శక్తి సంపన్నుడు ఆయన. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. అపనమ్మకం పడవలసిన అవసరం లేదు. సందేహపడవలసిన అవసరం లేదు. నీ దేవుడు ఆలోచన విషయంలో గొప్ప దేవుడు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు. అట్టి దేవుడిని కలిగి ఉన్న నీవు ధన్యురాలువు, లేదా నీవు ధన్యుడువు. నీ దేవుడు నీకు మాట ఇచ్చాడంటే క్రియ జరిగించి చూపించే దేవుడు, శక్తి సంపన్నుడు, శక్తి కలిగిన దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎన్నో అద్భుతమైన కార్యములు ఇప్పటికే నీ జీవితంలో ఆయన జరిగించారు. ఇప్పటికే నీ జీవితంలో ఎన్నో క్రియలు జరిగించిన శక్తి సంపన్నుడు నీ దేవుడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం దేవుడు మరలా నీతో మాట్లాడుతున్నారు. ఆలోచన విషయంలో గొప్ప దేవుడు నీ దేవుడు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు మన దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ విషయంలోనైనా కానీ మనం సందేహపడవలసిన అవసరం లేదు. మనం నమ్ముకున్న దేవుడు, మనకు వాగ్దానం ఇచ్చిన దేవుడు, క్రియలు జరిగించు దేవుడు. హల్లెలూయా. క్రియ జరిగించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. చెప్పారంటే తప్పకుండా చేసే దేవుడు. వాగ్దానం ఇచ్చారంటే తప్పకుండా నెరవేర్చే దేవుడు. ఇట్టి దేవుడిని కలిగి ఉన్న మనందరం కూడా నిజంగా ధన్యులం. దేవుడికే మహిమ కలుగును కాక. ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు. ఆశ్చర్యమైన ఆలోచన విషయంలో దేవుడే గొప్ప దేవుడు. మనుషుల ఆలోచనలు వ్యర్థము. దేవుడికి మహిమ కలుగును కాక. మనుషులకు సెకండ్కు నిమిషానికి 10,000 పైన ఆలోచనలు వస్తూ ఉంటాయంట. అవన్నీ కూడా వ్యర్థమే. కానీ దేవుడు చెప్పే ఆలోచన గొప్పది. దేవుడు మనకు అనుగ్రహించే ఆలోచన శక్తివంతమైనది. దేవుడు ఆలోచన విషయంలో గొప్ప దేవుడు. మనకు దేవుడు ఆలోచన కావాలి. మనకు వ్యర్థమైన తలాంపులు వద్దు. ఆ విధంగానే మనం ప్రార్థన చేసుకోవాలి. మంచి ఆలోచనలు దేవుడు మనకి అనుగ్రహించబడను గాక. హల్లెలూయా. క్రియలు జరిగించే విషయంలో కూడా దేవుడు శక్తి సంపన్నుడు. క్రియ జరుగుతుందా జరగదా అని నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. నువ్వు నమ్ముకున్న దేవుడు క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు.
అద్భుతమైన కార్యంలో నీ పట్ల ఆయన జరిగిస్తారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంకో ఆలోచన విషయంలోనైనా మీరే గొప్పవారు తండ్రి. నేను మీ గొప్ప ఆలోచనలో నేను మాకు దయచేయండి. మా తలంపులనైనా మీ ఆలోచనతో నిండడానికి మీరు సహాయం చేయండి అయ్యా. క్రియలు జరిగించే విషయంలోనైనా మీరు శక్తి సంపన్నుడు తండ్రి. మీకు మించిననైనా దేవ శక్తి సంపన్నుడు ఎవరు లేరు ప్రభు. మీరు వాగ్దానం ఇచ్చారంటే నెరవేర్చే దేవుడు తండ్రి. మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం నేను బిడ్డలందరితో మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఎవరైతే సందేహంగా ఉన్నారో వారితో నిన్న మీరు మాట్లాడారు తండ్రి. మీకు వందనాలు. నిశ్చయంగానైనా ఈ దినమునైనా మీ చేతిలో మేము ఉండినట్లు మీరు సహాయం చేయండి. మా నోటి మాటగా హృదయ జ్ఞానం మీకు అంగీకారంగా ఉండినట్లు నేను మీరు సహాయం చేయండి. దేవా మీకు వందనాలు, 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 స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఈ ఉదయకాలం ప్రార్థన ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి అవసరతను తీర్చి ఆరోగ్యాలతో తృప్తిపరచండి, మేలులతో తృప్తిపరచండి, సమాధానాన్ని అనుగ్రహించండి తండ్రి. దేవా మీకు స్తోత్రాలు. వారు ఏదైతే నేను ఈ ఉదయకాలం మీకు మొరపెడుతున్నారో ప్రతి దానినైనా వారి క్రియల విషయంలోనైనా దేవ అద్భుతమైన కార్యాలను నేను మీరు జరిగించండి తండ్రి. మీకు స్తోత్రాలు. మీరు శక్తి సంపన్నుడు తండ్రి, జరిగించే దేవుడు తండ్రి. మీకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తంలో సాధ్యమే కదా. ఈ ఉదయకాలంలో నేను ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి ఆలోచనలు నేను మీరు సఫలపరచండి. ప్రతి ఒక్కరికి నేను క్రియలు జరిగించే విషయంలో నేను మీరు శక్తి సంపన్నుడు ప్రభు. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరి విషయంలో నేను క్రియలు నేను మీరు జరిగించండి. ఈ సమయంలో గర్భఫలం లేని వారి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని మీరు మాట్లాడుతున్నారు. అలాంటి విషయంలోనైనా అలాంటి వారి విషయంలో అద్భుతమైన కార్యాలను నేను మీరు జరిగించండి. అద్భుతమైన కృపతో నింపండి ప్రభా. వివాహం కాని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వివాహాలు జరిగించండి. వివాహాలు అయిన తర్వాత నేను సమాధానం లేకున్న బిడ్డలకి సమాధానాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలనైనా చిన్న బిడ్డ మొదలకు వృద్ధుల వరకు కాపుదల కృప అనుగ్రహించండి. చదువుతున్న బిడ్డలకు మీరు తోడుకోండి. మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభా. మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. వందనాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంకో సర్వసరులకు దేవుడిని నేను నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదాన్ని మీరు మాట్లాడుతున్నారు. ఈ సమయంలో బలహీనంగానైనా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. స్వస్థత లేక, ఆరోగ్యం లేక ఇబ్బంది పడుతున్న వారికి స్వస్థతను అనుగ్రహించండి. ఆరోగ్యాన్ని దయచేయండి. మీ వాక్కు పంప బాగు చేయండి ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరిని నేను మీ పాదాలకు అప్పచెప్తున్నాను. ఈరోజు ఈ ఉదయం పుట్టినరోజు పెళ్లి రోజు జరిపించుకుంటున్న బిడ్డలను కూడా నేను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీ దయా కిరీటం ధరింపచేసినందుకు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చి ప్రతి ఒక్కరికి నేను మీరైతే ఒడుగుంటారని సమస్త గంట మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.